హలో నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు బృందాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. నేనైతే వరలక్ష్మి వ్రతం కోసం చేయాల్సిన ప్రసాదాలన్నీ ముందు రోజే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను. సామాన్లు కూడా తెచ్చుకున్నాను. మార్నింగ్ 4:30కి అయితే లేచేసాను. లేవడం అయితే లేచాను, కానీ మా బాబుకి కాస్త ఫీవర్గా ఉండేసరికి 6 వరకు బాబుతో సరిపోయింది. ఇంకప్పుడు త్వరగా స్నానం చేసి ప్రసాదాలు చేయడం అయితే స్టార్ట్ చేశాను. ముందుగా పులిహోర కోసం రైస్ పెట్టేసుకుని, అలాగే పూర్ణం కోసం శనగపప్పు కూడా కుక్కర్లో పెట్టేసుకున్నాను. నైటే నానబెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జు తీస్తున్నాను. ఈలోగా శనగలు, శనగపప్పు, రైస్ అన్నీ కూడా స్టవ్కి ఎక్కిచ్చేసాను, ఎందుకంటే ఈలోగా అవి రెడీ అయిపోతాయని. ఇదిగో చూడండి, చింతపండు అయితే ఇలా గుజ్జు తీసేసుకున్నాను. ఈ చింతపండు గుజ్జులో అయితే సాల్ట్, పసుపు కూడా వేసేసుకుని కొద్దిగా ఆయిల్ కూడా పోసుకుని దీన్ని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఇలా అన్నీ ప్యారలల్గా చేసుకోవడం వల్ల కాస్త టైం కలిసి వస్తుంది. ఈలోగా నేను చింతపండు ఉడికించుకునేలోపు నేను పులిహోరలోకి పోపు అయితే రెడీ చేసుకుంటున్నాను. రెడీ చేసుకుని ఒక పక్క పెట్టేసుకున్నాను. అండ్ రైస్, శనగపప్పు ఉడికిపోయింది. దాని మీదకి రైస్ మార్చేసి ఈ స్టవ్ మీద పాలు పెట్టుకున్నాను. అండ్ అలాగే బియ్యం కూడా పోసుకుని అందులో పరమాన్నం కోసం ఉడికించుకుంటున్నాను. ఈలోపు శనగలు ఉడికిపోయాయని శనగలు తాలింపు వేసేసాను. ఒక ప్రసాదం రెడీ అయిపోయినట్టే. చింతపండు కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది. అండ్ శనగపప్పులో అయితే ఇప్పుడు బెల్లం, పంచదార వేసుకుని పూర్ణం తయారు చేసుకుందాము. ఇందులో కాస్త యాలకుల పొడి, ఇంకా నెయ్యి కూడా వేసుకుంటున్నాను. స్వీట్స్ అన్నిటిలోకి యాలకుల పొడి అవసరం అవుతుంది కాబట్టి కాస్త పంచదార, యాలకులు వేసి మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. చింతపండు అయితే ఉడికిపోయింది కాబట్టి, రైస్ కూడా అయిపోయింది కాబట్టి పులిహోరలో తాలింపు వేసేసుకుని పులిహోర కూడా తయారు చేసేసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ నేను పరవాన్నంలో పంచదార, అలాగే సగ్గుబియ్యం కూడా వేసుకుని ఉడికించుకుని దింపేసుకున్నాను. అత్తయ్య గారు ఇందులో బెల్లం అయితే కోరి కలుపుతున్నారు. స్టవ్ మీద ఉండగా వేస్తే విరిగిపోతాయి కదా, అందుకని. పులిహోరలోకి పోపు కూడా తయారు చేసుకున్నాను. ఇంకా రైస్లో చింతపండు గుజ్జు, అలాగే పోపు కూడా కలిపేసుకుని చక్కగా పులిహోర అయితే రెడీ చేసేసుకున్నాము. ఇంకా ఈ పూర్ణం కోసం బెల్లం, కోరు, పంచదార, యాలకుల పొడి, నెయ్యి అన్నీ కలుపుకుని దగ్గర పడిపోయాక తీసుకుని ఉండలు చేసుకోవాలి. ఈలోగా అత్తయ్య గారు అయితే చలివిడి కోసం కాసిన బియ్యం కడిగి వడబోస్తున్నారు. నేను ప్యారలల్గా ఏం చేశానంటే బియ్యం ఇంకా పెసరపప్పు కలిపి కుక్కర్ పెట్టాను. చక్కెర పొంగల్ కోసం కొబ్బరికాయ ముక్కలు కూడా కట్ చేసుకుంటున్నాను. అది ఒక 2 విజిల్స్ వచ్చేసాక అది మొత్తం ఆవిరంతా పోయిన తర్వాత అందులో కాస్త బెల్లం, పంచదార, నెయ్యి వేసుకుని దగ్గర పడే వరకు కలుపుకోవాలి. అలాగే నేను ప్యారలల్గా రైస్ కూడా పెట్టుకుంటున్నాను. నైవేద్యంలోకి అన్నము, ఇంకా అలాగే దద్దోజనం కోసం కూడా అన్నం కావాలి, అందుకనేసి నేను రైస్ అయితే పెట్టి ఉడికించుకుంటున్నాను. చక్కెర పొంగుల్లో తాలింపులోకి మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్, కొబ్బరికాయ ముక్కలు వేసుకుని తాలింపు వేసేసుకోవడమే. అత్తయ్య గారు అయితే పూర్ణాన్ని ఉండలు చేస్తున్నారు. కొన్ని అయితే బూరెలు, ఇంకా బొబ్బట్లు చేయడానికి. అండ్ నేను బూరెల తోపు కోసం పిండి అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను. గారెలు, బూరెలు, పుట్టె బూరెల కోసం నేనైతే పిండిలు తయారు చేసుకున్నాను. అలాగే నూనె కూడా పెట్టుకున్నాను. నూనె కాగిపోయాక ముందుగా గారెలు అయితే వేసేసుకుంటున్నాను. అలాగే ప్యారల్గా బొబ్బట్లు కూడా చేసుకుంటున్నాను. గారెలు, బొబ్బట్లు అయిపోగానే కొన్ని ఒట్టి బూరెలు కూడా వేసేసుకుంటున్నాను. ఇవన్నీ అయిపోయాక నేనైతే బూరెలు వేసుకోవడం స్టార్ట్ చేశాను. బూరెలు కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇలా మనం ముందుగానే ఏం చేసుకోవాలో ప్లాన్ చేసుకుని ఒక లిస్ట్ తయారు చేసుకుని దానికి కావాల్సినవి, నానబెట్టుకోవాల్సినవి, ముందు ప్రిపరేషన్స్ అన్నీ చేసుకోవడం వల్ల పని చాలా ఈజీగా అయిపోతుంది. నేను 6 o'clock వరకు కూడా స్టార్ట్ చేయకపోయినా కూడా నాకు 9 కల్లా ప్రసాదాలన్నీ అయిపోయాయి. ప్యారలల్గా మా వాళ్ళు లేచారు. ఇంకా టీ కూడా పెట్టేస్తున్నాను. అలాగే పంచదార పూరీల కోసం పూరీలు కూడా ఒత్తేసుకుని అవి కూడా వేయించేసుకున్నాను. ఇక మిర్చి బజ్జీ కూడా వేస్తున్నాను. ఒక రకంగా మిర్చి బజ్జీ కూడా వేసేసుకున్నాను. అలాగే నేను దద్దోజనం కోసం తాలింపు కూడా చేసుకుని కలుపుకున్నాను. క్లిప్ మిస్ అయింది. వంటంతా కంప్లీట్ చేసేసుకుని నేను తోరాలు అవి కట్టేసుకున్నాము. అత్తయ్య గారు, నేను తోరాలు కట్టేసుకుని పూజ అయితే ఇంత చక్కగా చేసుకున్నాం అన్నమాట.
మాకు ప్లేసు వంటగదిలోనే దేవుడు రావడం వల్ల చాలా చిన్న ప్లేస్ వల్ల చాలా ఇరుగ్గా అనిపిస్తుంది. కానీ మాకు ఉన్న ప్లేస్లోనే మేము దాన్ని చక్కగా యూటిలైజ్ చేసుకుని బాగా చేసుకుందాము అని ప్లాన్ చేసుకుని చేసుకున్నాము. ఇలా అయితే మా పూజ అయితే సింపుల్గా చక్కగా మేము అనుకున్నట్టుగా ఏ విఘ్నాలు లేకుండా అయితే మా పూజ అయితే పూర్తయిపోయింది. ఇప్పుడైతే మా వారితో అక్షింతలు వేయించేసుకుని మా అత్తయ్య గారు మావయ్య గారితో కూడా అక్షింతలు వేయించేసుకుని నేను సూర్య నమస్కారం అయితే చేసుకోవడానికి వచ్చేసాను. ఇలా అత్తయ్య గారు నేను మా పాప సూర్య నమస్కారం అయితే చేసేసుకున్న తర్వాత ఇంటి దగ్గర వీళ్ళకి ప్రసాదాలు అయితే పెట్టేసుకున్నాము. ఆ తర్వాత మేము కూడా భోజనం చేసేసాము. ఇదైతే సాయంత్రము దీపారాధన కూడా చేసుకుని పీఠాన్ని అయితే కదుపుకున్నాం అనమాట. అమ్మవారి దగ్గర పెట్టిన చీర కూడా కట్టేసుకున్నాను. సో ఇదండి వరలక్ష్మి వ్రతం నాడు మా ఇంట్లో జరిగిన పూజ వంటలు అన్నీ కూడా వ్లాగ్ చేసి పెట్టాము. చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.